గాజు పగిలే కొద్దీ ఏమవుతుంది? గాజు పగిలే కొద్దీ ఏమవుతుంది? పదునే కొద్దీ. దశాబ్దంగా నలుగుతూ ఉన్నాం, దశాబ్దంగా దెబ్బలు కొడతా ఉన్నారు. మన గ్లాసుని బద్దలు కొట్టే కొద్ది ఇంకా పదును తేలుతూ ఉన్నాం మనం. భయం గుప్పిట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి, భయం గుప్పిట్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి, భయం గుప్పిట్లో ఉన్న అన్ని వర్గాలకి, జన సైనికులు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులు, మగాళ్ళకి మేమేం తీసిపోం. మేము ఆది పరాశక్తులు అంటూ వచ్చిన మా ఆడపడుచులకి, వీర మహిళలకి, మా యువతులకి, మీ అందరికీ మేడే శుభాకాంక్షలు. భవన నిర్మాణ కార్మికులకి, రైతులకి, కష్టంతో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలు. ఈరోజు మేడే కాబట్టి గత 2 సభల్లో చెప్పాను, మీకు కూడా నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారి భావజాలాన్ని పంచుకుంటా ఉన్నాను. ఆయన ఒక కర్షకుడు, శ్రామికుడు తాలూకు బాధనని ఈ కవితా పంక్తుల్లో వివరిస్తూ ఈ మాటలు అన్నారు. నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, నా బ్రతుకొక సున్నా కానీ నడుస్తున్నా, వ్రేళ్ళు కాళ్ళే నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అభివృద్ధి పదంలో మన తాడి గ్రామం ఒకవైపు SEZలు అభివృద్ధి ఉపాధి అవకాశాలతో పాటు తాడి గ్రామం కాలుష్యం కోరలో చిక్కుకుపోయి నలిగిపోయి ఉన్న తాడి గ్రామం తరలించమని వేడుకుంటుంటే, ఇదే వైఎస్ జగన్ ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల్లో చేస్తాం, 2 నెలల్లో చేస్తాం, ఇంతకాలంలో చేస్తామని చెప్పి ఈ రోజు వరకు తాడి గ్రామాన్ని తరలించలేదు. నాకు దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో నన్ను గెలిపించలేకపోయారు. ఈ రోజున నేను తాడి గ్రామస్తులకు మాటిస్తున్నాను సభ మీద, మిమ్మల్ని తరలించే బాధ్యత, మిమ్మల్ని క్షేమంగా ఉండే ఆరోగ్యకరమైన పరిస్థితుల మీద తీసుకెళ్లే బాధ్యత మా కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ, టీడీపీ, నేను ముందుండి తాడి గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలిస్తాం. ఇది మేడే ఎరుపుకు చిహ్నం, మార్పుకు చిహ్నం, మార్పుకి గుర్తుది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది 12 రోజులు 11 రోజులు ఉంది, ఇంకంతే, లెస్ దెన్ 2 వీక్స్, 2 వారాల కంటే తక్కువ ఉంది మనకి. మీ భవిష్యత్తుకి, యువతరానికి, ఆడపడుచులకి, వచ్చే తరం మీది, మాది కాదు, వచ్చే తరం మీది. మీ భవిష్యత్తు కోసం, అక్కడున్న నువ్వే ఆ చిన్న బిడ్డ కోసం భుజాల మీద ఎత్తుకున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, ఇక్కడున్న మా ఆడపడుచుల భవిష్యత్తు కోసం, మొత్తం ఒక సముద్ర తరంగంలా తెరలుగా ఒక సునామీ వేవ్ లాగా ఉన్న యువతరం కోసం, మార్పు కోసం జనసేన పెట్టాం. భవిష్యత్తు ఎట్లా ఉంది? ఈ రోజున నలిగిపోతున్నాం. ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగాడు. ఒక ఛాన్స్ ఇచ్చేశారు మీరు, ఇంక చాలు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు చాలు జగన్కి. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చెప్పాడు? నేను 2019 ఎన్నికల్లో ఏం చెప్పా? ఈ కొండ మాది, ఈ గుట్ట మాది, కనిపించే ప్రతి స్థలం మాది అని నేను మీ అందరి చెవుల్లో ఇల్లు కట్టుకొని మరి చెప్పా. ఆ రోజు నేను సరదాగా అనుకున్నారు, నా మాట నమ్మలా. ఈరోజు హెలికాప్టర్ మొత్తం తిరుగుతూ ఉంటే అంతా ఒకటే చెప్తా ఉన్నారు, మొత్తం ఉత్తరాంధ్ర భూములన్నీ, పెందుర్తి భూములన్నీ, అన్ని భూములు కూడా మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, అందరూ నాయకులందరూ దీనిని మొత్తం కబ్జాలో పెట్టి వేలాది ఎకరాలు. ఒక తాడి గ్రామాన్ని మరల్చడానికేమో ఎకరాలు లేవు. ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ కన్నీళ్ళు, కష్టాలు, ఇక్కడ వారికి భూమి లేదు, ఇక్కడ వారికి భూమి లేదు. దశాబ్దాలుగా, తరాలుగా పుట్టి పెరుగుతున్న వాళ్ళకి ఇక్కడ భూమి లేదు, స్థలం లేదు, ఎకరాలు లేవు.
కానీ మన మీద అధికారం చెలాయించి వీళ్ళకి భూములన్నీ దానదత్తం చేస్తూ ఉంటే మీరందరూ ఏం చేస్తారు? చేతులు కట్టుకొని కూర్చుంటారా? చేతులు కట్టుకొని కూర్చుంటారా? మనకి బాధ్యత లేదా? బాధ్యత ఉందా లేదా? మనకి 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉంది వైసీపీ ప్రభుత్వం. ఏ మూలకెళ్ళు ఇదే మాట. అన్న మా ఆస్తులు దోచేశారన్న. జనవాణి కార్యక్రమంకి వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు, కానీ ఇన్ని వేల మంది పన్న పంచగ్రామాలకి కుదరదు, కానీ సింహాద్రి అప్పన్న భూముల మటుకు ప్రైవేట్ వ్యక్తులకి దానదత్తం చేస్తారు. ఎవరో మాట్లాడతారు ఇది? ఒక్క పంచకల రమేష్ గారు మాట్లాడలేరు, ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు. మీరు రోడ్ల మీదకి వచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే, మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే, ఎరుపు జెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని ఇసిరేసినా ప్రయోజనం లేదు. నిలబడాలి, పోరాటం చెయ్యాలి. వయసుండి ప్రపంచం మన ప్రయోజనం ఏముంది? నేను కూడా అందరిలాగే చేతులు ముడుచుకు ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నేను డబ్బులు కోట్లు సంపాదించుకొని ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నిలబడాలి, ధైర్యంగా కూర్చోవాలి, అన్యాయం మీద తిరగబడాలి. మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్, అతనికి ఓటేస్తారా మీరు? ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు, మీరు ఓటేస్తారా మీరు? ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఓటేస్తారా మీరు? మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం? మారుద్దాం, ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం, జగన్ని గద్దెదించుదాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం, నిర్మించుకుందాం. జగన్ ఏం చెప్పాడు మీకు? 75% పరిశ్రమల్లో స్థానిక యువత అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తానడా లేదా? మీరు చెప్పండి. స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడా లేదా వైఎస్ జగన్? కల్పించాడా? మరేం చేద్దాం? ఏదైనా మాట్లాడితే యాజమాన్యం మాట్లాడతారు, స్కిల్ డెవలప్మెంట్ లేదంటే కరెక్టే, నాకు తెలుసు అది. జగన్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి కదా, పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ మనకి ఇవ్వాలి కదా యువతకి. మీకు ఓట్లు వేయించుకొని 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చేసి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోద్దా? 5,000 సరిపోద్దా మీకు? 5,000 సరిపోద్దా? రాష్ట్రం ఏం అభివృద్ధి సాధించాం? రాష్ట్రంలో దాదాపు 23 లక్షల మంది యువత గంజాయి అలవాటు పడిపోయారు. 23 లక్షల మంది యువత. ఒక్క పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఇంతమందిని కలపగలిగాడు. 23 లక్షల మంది యువత, శక్తియుక్తులున్న యువత, శక్తి సమర్థత ప్రతిభా పాఠవాలున్న యువత, వాళ్ళని గంజాయి అలవాటు చేశారు. గంజాయిలో నెంబర్ 1 అయిపోయింది దేశం. ఇక్కడ పోర్ట్లో 25,000 కిలోల గంజాయి హెరాయిన్ దొరికింది. ఇక్కడ ఏం చేద్దాం మరి దీనికి? గంజాయికి మీరు అలవాటు పడతారా? గంజాయికి మీరు అలవాటు పడతారా? అదే నా యువత మీరు నేర్చుకుంది. మరి ఏం చేద్దాం? వైసీపీని ఏం చేద్దాం? మన సముద్రంలో తొక్కేద్దామా? అధపాతాళానికి ఇసిరి వదిలేద్దామా? పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీని ముంచినట్టు వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో అడుగు స్థానానికి ముంచేద్దామా లేదా? ముంచేయాలి, మన భవిష్యత్తు కోసం ముంచేయాలి. ఎమ్మెల్యే అదీప్ రాజ్ అంటే మీకు భయమా? యువకుడు భవిష్యత్తుని బాగా చేస్తాడని పరవాడికి వైసీపీ మీరందరూ గెలిపిస్తే ఏం చేశాడు? అతను కరప్షన్ కింగ్ అయ్యాడు. పాపం జగన్ స్టేట్ లెవెల్లో అరాచకం కుమ్మేస్తూ ఉంటే, దోపిడీ చేస్తుంటే అదీప్ రాజ్ ఇక్కడ కూర్చొని పరవాడ స్థాయిలో మొత్తం దోచేస్తూ ఉన్నారు. మొత్తం వారి అనుయాయులు మొత్తం వారి వర్గం అంతా రోడ్ల మీద కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా. పరవాడ ఇల్లు కట్టాలంటే డబ్బులు పే చేయాలి. నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే డబ్బులు పే చేయాలి. ఇల్లు లేఅవుట్ కావాలంటే డబ్బులు పే చేయాలి. దేనికి నేను డబ్బులు పే చేయాలి? అదీప్ రాజుకి. దేనికి నేను వైసీపీకి డబ్బులు పే చేయాలి? నేను ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నా. మీరు ట్యాక్సులు కట్టట్లేదా? మీరు ట్యాక్సులు కడుతున్నారా లేదా? దేనికి భయపడాలి? వైసీపీ గూండా గర్దీకి మనం దేనికి భయపడాలి? ఇంతమంది యువత ఉన్నారు, మీకు ధైర్యం లేదా? మీకు ధైర్యం లేదా? తిరగబడే తత్వం లేదా? నేను మీకోసం రోడ్ల మీదకి వచ్చాను. దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా, కేసులు పెట్టించుకున్నా,
నా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి, యువతకి, పిడుగుల్లాంటి యువతకి, వజ్రాల్లాంటి యువతకి మీకు ఒకటే చెప్తున్నాను. నేను మీకోసం ప్రధానమంత్రి గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీని, అలయన్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుకొచ్చాను. తెలుగుదేశాన్ని కలిపాను, జనసేన కలిపి త్రిమూర్తుల్లాగా ముందుకెళ్తున్నాం. దేనికోసం వెళ్తున్నాం? మీ భవిష్యత్తు కోసం, మీ బంగారు భవిష్యత్తు కోసం. మీరందరూ మీ స్మార్ట్ ఫోన్స్లో ఈ ఉమ్మడి మేనిఫెస్టోని డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, కాపులు, అన్ని వర్గాలు, బ్రాహ్మణ సమాజం, వైశ్య సమాజం, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర మొత్తం ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి దీంట్లో. నేను మీకు మాట ఇస్తున్నా. ఈరోజు నేను సీఎం రమేష్ గారిని అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఓటు అడిగి నేను వెళ్ళిపోతాను. కానీ లాస్ట్ టైం కూడా ఏం చెప్పాను? నేను ఓటు అడిగితే వెళ్ళిపోలా, బాధ్యతగా నిలబడ్డా. మీరు 2 చోట్ల నాకు పదవి ఇవ్వలేకపోయినా, ఎమ్మెల్యేగా గెలవకపోయినా, మీ గుండెల్లో ఉన్న ఆకాంక్ష మీ గుండె చప్పున అయ్యాను, మీ హృదయ వేదన అయ్యాను, మీ ఆకాంక్షను అయ్యాను, మీ కన్నీరుకి తుడిచే రుమాలుగా అయ్యాను. నేను గుండెల్లో పెట్టుకునే మీ కుటుంబ సభ్యుడిగా అయ్యాను, మీ స్నేహితుడిగా అయ్యాను. ఈరోజు నేను అడుగుతున్నా, పంచకర్ల రమేష్ గారిని గాజు గ్లాసు గుర్తు మీద మీరు ఓటేసి గెలిపించండి. మనకి సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీకి గెలిపించండి. ఈరోజు మీరు అడగచ్చు, అన్నా నువ్వు ఓటు అడుగుతున్నావు, మరి మాకు కావాల్సిన పనులు చేయకపోతే ఎట్లా అంటే, మీ అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాడు ఉండగా మీకు కష్టం ఏంటి? నేను ఉన్నాను కదా, నేను పని చేస్తా, ఇద్దరి చేత పని చేయిస్తా. ఈ మాట మీకు ఇస్తున్నా. నేను పారిపోను, నిలబడతా. కన్నీళ్లు తొడవని అధికారం ఎందుకు? కష్టాల్లో ఉన్న కన్నీళ్లు తొడని అధికారం ఎందుకు? ఈ రోజున మనకి తాడి గ్రామానికి 2018లో నేను వెళితే స్కిన్ డిసీజెస్ అందరికీ ఒకవైపు పరిశ్రమలు వచ్చేసాయి అనుకుంటున్నాం. మన బాధ్యత కదా, మన అభివృద్ధి కోసం, మన ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు కావాలి. పరిశ్రమల కోసం కొంతమంది బలైపోతూ ఉంటే వాళ్ళని పట్టించుకోమా? మనం కూర్చొని స్థానిక ఎమ్మెల్యేలాగా కబ్జాలు, సెటిల్మెంట్లు చేసుకుంటే ఎప్పుడు తాడి గ్రామాన్ని బయటికి తీసుకురాగలం? మనకు కావాలంటే దమ్మున నాయకుడు పంచకర్ల రమేష్ గారి వెంట మొత్తం వెళ్ళి ఓట్లు గుద్దేయండి. నేను వచ్చి నిలబడతాను మీకోసం. పంచగ్రామాల సమస్యను కూడా నేను కూర్చొని మాట్లాడితే ఏ సమస్యకి పరిష్కారం దొరకకుండా ఉండదు. నేను మీకు నిలబడతాను. పంచగ్రామాల సమస్య గురించే మాట్లాడుతున్నాను. నా సోదరులకు చెప్తా ఉన్నాను, నేను మాట్లాడతాను దాని మీద. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. నేను ఈయన పంచకర్ల రమేష్ గారు అసెంబ్లీలో మీకు గళం వినిపిస్తాం, గొంతు వినిపిస్తాం. అలాగే పరిశ్రమల కాలుష్యం ఇక్కడ కూర్చోబెట్టి అన్ని రకాల ఫ్యాక్టరీల కాలుష్య నియంత్రణ మండలితోటి దానిని క్రమబద్ధీకరణ చేస్తాం. పరిశ్రమలు కావాలి, అంతేగాని కాలుష్యంతో మన భవిష్యత్తు, మన ఆడబిడ్డల గర్భసంచులు పోయి మగవారికి క్యాన్సర్లు వచ్చి మొత్తం నలిగిపోతే అది అభివృద్ధి అనిపించుకోదు. జనసేనదేంటి? పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన తాలూకు మూల సిద్ధాంతాల్లో అయిన 7 ఒకటి. మన మేనిఫెస్టోలో చంద్రబాబు గారు, నేను, మోదీ గారి, బీజేపీ గారి ఆశీర్వాదంతో, బ్లెస్సింగ్స్ తోటి వచ్చిన ఈ మేనిఫెస్టోలో కొన్ని పాయింట్స్ మీకు చదివి వినిపిస్తాను. అన్నీ చదవటం కష్టం కాబట్టి మన నాయకులు రోజు మీకు వివరిస్తారు. మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ యాప్స్లో. ఎవరికైనా ఆరోగ్యం చాలా కీలకమైంది. ఇప్పుడు దాకా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమాని కూటమి ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ప్రతి ఇంటికి
ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని ఆడపడుచులకి మహిళలకి ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి నిరుద్యోగ భృతి, ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల్లో 3,000 రూపాయలు. వైఎస్ జగన్ అడుగుతూ ఉన్నారు, వైసీపీ నాయకులు అడుగుతూ ఉన్నారు, మీరు ఎలా సాధిస్తారు ఇవన్నీ, మీరు ఎలా సాధిస్తారు అని మీరు చెప్పండి. 60 రూపాయలు ఉన్న మద్యం 200 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. అన్ని డిజిటల్ పేమెంట్స్ మీరు చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఒక సైడు భారతీయ జనతా పార్టీ డిజిటలైజేషన్ చేస్తూ ఉంటే, ఒక్క వైఎస్ జగన్ ఇక్కడ కూర్చొని మొత్తం క్యాష్ ఎకానమీ, అన్ని డబ్బులు ఇస్తే తప్ప మందు అమ్మరు. ఆ మందు కూడా 200 రూపాయలు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆ డబ్బు ఎటు వెళ్తుంది? మిథున్ రెడ్డి కంపెనీలకు వెళ్తుంది, పెద్దిరెడ్డి గారి కంపెనీలకు వెళ్తుంది, వైఎస్ జగన్ కంపెనీలకు వెళ్తుంది, వైవి సుబ్బారెడ్డి గారి కంపెనీలకు వెళ్తుంది. మీ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. డబ్బు 41,000 కోట్ల రూపాయలు మీ రక్తాన్ని జలగల్లా పీల్చి 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 41,000 కోట్ల రూపాయలు దోచేశారు. ఏదైనా సరే ఈ నేల, ఈ నీరు, ఈ పంచభూతాలు ఎవరి సొంతం? జగన్ సొంతమా? పెద్దిరెడ్డి గారి సొంతమా? అదీప్ రాజ్ సొంతమా? ఎమ్మెల్యే అదీప్ రాజ్ సొంతమా? రాజ్యాంగం లేదా ఇక్కడ? మనకి చట్టాలు లేవా? నువ్వు ఎమ్మెల్యేవి అదీప్ రాజ్, గుర్తుపెట్టుకో. యు ఆర్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే, జస్ట్ ఎమ్మెల్యే. నువ్వు గుర్తుపెట్టుకో. ఒక్కసారి చూడు, ఇంతమంది యువత రోడ్ల మీదకి వచ్చి తిరగబడ్డారంటే ఒక్కొక్క వైసీపీ గుండాలకి గుండెల్లోంచి వెన్నుల్లోంచి చలి రావాలి. పోరాడితే పోయేదేముంది? ఎదవ బానిస సంకళ్ళు తప్ప. పోరాడకుండా ఏమీ రాదు. ప్రాథమిక హక్కులు రావు. అంబేద్కర్ గారికి దండలు వేయచ్చు, విగ్రహాలు పెట్టచ్చు, కానీ ప్రాథమిక హక్కుల కోసం, ప్రాథమిక హక్కులు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఇవన్నీ మన హక్కు. హక్కుని ఎవడు ఇవ్వడు, కొట్లాడి తీసుకోవాలి, పోరాటం చేసి తీసుకోవాలి. ఎవరు ఇవ్వరు. తాడి గ్రామం అయ్యా బాబు అంటే ఒక్కడేం లేదు మాట. పోరాడి తీసుకోవాలి. అదీప్ రాజుని తొంగలో తొక్కి మనం అధికారం సంపాదించాలి, హక్కులు సంపాదించాలి. ప్రతి ఇంటికి రక్షిత నీరు, దానిని తీసుకొస్తాం. అలాగే ఆడపడుచులు, యువత ఇక్కడంతా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా కుల గణాంకాలు మీరు అనుభవించారా? అధికారులు వచ్చి మీరు ఏ కులం అని అడిగారా? మిమ్మల్ని అడుగుతారు కదా ఏ కులం అని. మీరు ఏ కాస్ట్ అని అడుగుతారు కదా, స్కూల్ సర్టిఫికేట్లో, కాలేజ్ సర్టిఫికేట్లో అడుగుతారు కదా. ఎవరన్నా వచ్చి నువ్వు ఉన్నావు, నీ పేరేంటి? ఓకే, నీ పేరు అశోక్ అనుకుంటా. అశోక్ అని చెప్తాను. అశోక్, నువ్వు చెప్పు, నీ దగ్గరకు వచ్చి ఎవరన్నా నీ కులం అడిగారు, గోత్రం అడిగారు, నీ ఉపకులం ఏంటని అడిగారు, ఎవరన్నా వచ్చి అధికారులు నీకు ఏమి ఇష్టం, ఏమి చదవాలని ఉంది, ఏమి నేర్చుకోవాలని ఉంది, ఎవరన్నా అడిగారా? ఎవరన్నా అడిగారా? ప్రతిభా గణాంకాలు తీశారా? సమర్థత గణాంకాలు తీశారా? నీకు అభిరుచి గణాంకాలు తీశారా? నేనే ఉన్నా, నేనే. నాకేమవ్వాలో తెలియదు. చిన్నప్పుడు నాకేం జరగాలో తెలియదు. మా నాన్న ఒక చిన్నపాటి మనకి పోలీస్ కానిస్టేబుల్గా స్టార్ట్ అయిన వ్యక్తి మా నాన్న. అబ్కారీ శాఖలో ఏఎస్గా రిటైర్డ్ అయ్యాడు. ఆయన కోరిక నన్ను ఎస్ఐగా చూసుకోవడం. నేను డిగ్రీ అయిపోతే నాకు తెలియదు ఏమవ్వాలో, నాకు ఎవరు చెప్పలా. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, వాళ్ళిద్దరూ ఈయన బంధువులు, ఆత్మ బంధువులు. ఈయనకి పంచగల్ రమేష్ గారు సీఎం, ఇద్దరు రమేష్లు. ఆయన నేను అడిగా, నీకేం అంటే, నేను అడిగాను ఏం చేస్తావురా నువ్వు అంటే, నాకు తెలియదు అనేవాడిని. పుస్తకాలు చదివేవాడిని, నేర్చుకునేవాడిని, కానీ నాకు ఏమవ్వాలో తెలీదు. ఆయన ఒక స్కిల్ నేర్పించాడు నాకు, యాక్టింగ్ స్కిల్. ఇదే వైజాగ్లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా శ్రీకాకుళం సిట్టడివిలోనికి, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, బాయ్ బయ్యే బంగారు రమణమ్మ,
జమ్ జమ్మల్ మరి అయ్య కళ్ళ జరి, జమ్ జమ్మల్ మరి అయ్య కళ్ళ జరి. పాట, ఆట, పాట, నటన అన్నీ నేర్పిస్తే మీరు గుండెల్లో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అయ్యాడు. అంటే ఏంటి చెప్తున్నానంటే, నా ఉద్దేశం ఏంటంటే, నా ప్రతిభ పాఠవాలని చెప్పడానికి చెప్పట్లా. ఒక ఇంటికి పెద్ద దిక్కు ఒక కుటుంబానికి వచ్చి తమ్ముడిని అడిగి, అరే నువ్వు ఈ పని చేయరా అంటే, తను డబ్బులు సంపాదించడమే కాకుండా ఇన్ని వేల మంది కౌలు రైతులకి డబ్బులు సంపాదిస్తా ఒక్కొక్క కౌలు రైతుకి ₹1,00,000 ఇవ్వగలిగేంత సత్తా ఇచ్చాడు చిరంజీవి గారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ స్కిల్. మరి మీకోసం అడిగేవాడెవడు? మీకోసం అడిగేవాడెవడు? ప్రభుత్వం పెద్దన్న అవ్వాలి, ప్రభుత్వం పెద్దన్న అవ్వాలి. కూటమి ప్రభుత్వం పెద్దన్న అవుద్ది. చంద్రబాబు గారికి చెప్పా, కుల గణాంకాలు సరిపోదు సార్, ప్రతిభా గణాంకాలు, సమర్థత గణాంకాలు, ఎక్కడ ఏ చోట ఏం ఆడిముత్యం దాగుంది ఎవరికి తెలుసు. ఇందులో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడా? ఒక జగదీష్ చంద్రబోస్ ఉన్నాడా? ఒక సరోజినీ నాయుడు ఉందా? ఎంతమందిని, ఒక కవి ఉన్నాడా? కళాకారుడు ఉన్నాడా? ఎవరికి తెలుసు? అది ప్రతిభని, చేపని ఎక్కడ సముద్ర లోతుల్లోకి వెళ్ళి ఒక ముత్యాలను ఎలా వెలకి తీస్తామో అలా యువ ప్రతిభను, మనకి ఈ యువ ఖనిజాల నుంచి ప్రతిభని బయటికి తీయాలి. లాటరైట్లు తవ్వేస్తాం, బాక్సైట్లు తవ్వేస్తాం, కానీ ఖనిజాల్లో నుంచి యువత తాలూకు ప్రతిభని మనం బయటికి తీసుకురాం. ఆ ప్రతిభని బయటికి తీసుకొస్తాం. 2047 2047 ఇండియా షుడ్ బికమ్ ఎ సూపర్ పవర్. ప్రపంచ దేశాలు తలెత్తుకొని భారత్ 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 అని ఎలుగెత్తాలి. ఎలుగెత్తాలంటే ఏం చేయాలి? వైఎస్ జగన్ దగ్గర డబ్బులుంటే సరిపోతా? వైవి సుబ్బారెడ్డి దగ్గర డబ్బులుంటే సరిపోతా? మిథున్ రెడ్డి దగ్గర డబ్బులుంటే సరిపోతా? పెద్దిరెడ్డి గారి దగ్గర డబ్బులుంటే సరిపోతా? అదీప్ రాజు దగ్గర డబ్బులుంటే సరిపోతా? కాదు. మీ దగ్గర ప్రతిభ, డబ్బులు ఉండాలి. మీ దగ్గర సమర్థత ఉండాలి. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. మీలో ఉన్న మానవ ఖనిజాన్ని బయటికి తీస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం. సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి గెలిస్తే అసెంబ్లీ మనకి పార్లమెంట్లో గొంతెత్తుతారు. అసెంబ్లీలో మేమిద్దరం భుజం ఇలా పక్కన పెట్టుకొని మీకోసం పోరాటం చేస్తాం. ఈ పెందుర్తి నియోజకవర్గాన్ని వేదికగా చేసుకొని ఇంకో కీలకమైన డిక్లరేషన్, కమిట్మెంట్. దివ్యాంగులకి మీరు చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటూ ఉన్నారు. జనవాణిలో నా దృష్టికి పట్టుకొచ్చారు, తెలుగుదేశం నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు, భారతీయ జనతా నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు. అందుకనే ప్రతి నెలకి మీకు ₹6,000 పెన్షన్ని దివ్యాంగులకి మేము ప్రకటిస్తున్నాం. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకి ₹15,000 పెన్షన్ని, కిడ్నీ, తలస్మియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి నెలకి ₹10,000. ఈ సమాజం అందరినీ పట్టించుకుంటుంది, కానీ నాకు బాధ దివ్యాంగుల్ని పట్టించుకోం. దివ్యాంగుల కోసం నేను చెప్తున్నాను, మీకోసం ప్రాణం పెట్టేస్తారు జనసేన, మీకోసం నిలబడతారు తెలుగుదేశం, మీకోసం అండగా ఉంటారు భారతీయ జనతా పార్టీ. నేను మీకు చెప్తున్నా, దివ్యాంగుల సోదరులందరికీ, సోదరీమణులందరికీ గుండె కరిగిపోతే మీ బాధలు చూస్తే. మీకోసం ఈ దేశం మిమ్మల్ని గుర్తించేలా, మీకు గౌరవించేలా, మిమ్మల్ని ఎవరన్నా సరే ఇబ్బందులు పెడితే SC ST అట్రాసిటీ చట్టం ఎలాంటిదో అలాంటి బలమైన చట్టాన్ని నేనే ముందుండి అసెంబ్లీలో ప్రవేశపెడతాం. ముఖ్యంగా రవాణా రంగం కార్మికులను కూడా నేను ఈ రోజున అనౌన్స్ చేస్తూ ఉన్నాను. రవాణా రంగానికి సంబంధించిన డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకి ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తాం. డ్రైవర్లని ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్ళకి
4 లక్షల రూపాయల వరకు రుణాలు పొందే 5% పైబడిన వడ్డీకి సబ్సిడీ ఇస్తాం. అలాగే బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, టాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. జీవో 21 రద్దు చేసి ఏ మూలకెళ్ళినా ఫైన్లు వేస్తున్నారని చెప్పి దారి పొడుగుతా పోయినసారి పంచగ్రామాల వైపు తిరుగుతూ ఉంటే డ్రైవర్లు ఆపి మరీ ఇచ్చారు రవాణా రంగం చెందిన కార్మికులు. అది నేను దృష్టిలో పెట్టుకున్నాం. మనం ఉమ్మడి మేనిఫెస్టో కమిటీకి తెలియజేశాం. చేస్తే దానికి ఒకటే తీసుకున్నాం, జీవో 21 రద్దు చేసి మీకు ఫైన్ల భారాన్ని తగ్గిస్తాం. అలాగే వాహనాలు పైన పెంచిన గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తాం. అసంఘటిత రంగ కార్మికుల దానికి బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం. అసంఘటిత కార్మికులందరికీ దీన్ని వర్తింపజేస్తాం. ముఖ్యంగా భవన నిర్మాణ బోర్డుని పునరుద్ధరణిస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు తీసుకొస్తాం. చెత్త పన్నుని రద్దు చేస్తాం. చెత్త పన్నుని చెత్తలో దొక్కుతాం. ఈ చెత్త ప్రభుత్వాన్ని, చెత్త పన్ను వేసిన ఈ ప్రభుత్వాన్ని చెత్త పన్ను తీసేసి చెత్తలో పడేద్దాం. ఆర్థిక సంఘం ఇచ్చిన పంచాయతీ నిధుల్ని జగన్ 8,000 కోట్ల పంచాయతీ నిధులను దోచేశాడు, దారి మళ్లించాడు. పంచాయతీ నిధుల్ని కేంద్ర ప్రణాళిక సంఘం ఇచ్చిన ప్రణాళిక నిధుల్ని పంచాయతీలకి డైరెక్ట్గా వచ్చేలా బాధ్యత తీసుకుంటాం. ఉద్యోగాలు ఇచ్చాడు జగన్ మీకు. 30,000 మంది ఆడబిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో 30,000 women have disappeared. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోతే, ఇంకా చెప్పాలంటే 31,000 మంది పైబడి అదృశ్యం అయిపోతే ఈ ప్రభుత్వం అదీప్ రాజ్తో సహా ఒక్కరు మాట్లాడాల. నా జనవాణి కార్యక్రమానికి వచ్చి 2 తల్లిదండ్రులు వచ్చి, అన్న మా బిడ్డ కనిపించట్లేదన్నా, ఎవరు పట్టించుకోవట్లేదని జనవాణిలో కంప్లైంట్ ఇస్తే వారం రోజులకి బిడ్డ దొరికేస్తుంది. అంటే ఎవరైనా సరే బాధ్యత గల వ్యక్తులు సమాజంలో ఉంటే దొంగతనం చేసేవాడు భయపడతాడు, దోపిడీ చేసేవాడు భయపడతాడు. మీరు ఇదే మాట రేపొద్దున అదీప్ రాజ్ వైసీపీ కోసం ఓట్లకు వస్తే గెట్ లాస్ట్ అని చెప్పండి. గెట్ లాస్ట్ అదీప్, గెట్ లాస్ట్, గెట్ లాస్ట్ జగన్, గెట్ లాస్ట్. వీళ్ళు మీకు ఉపాధి అవకాశాలు కల్పించాలా, ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకురాలా, మద్యపానం నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని అమ్ముతా ఉన్నాడు, ఇసుకని దోచేశాడు, 450 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి దోచేశాడు, ఉద్యోగుల తాలూకు గ్రాట్యుటీ ఫండ్ని దోచేశాడు. ఇన్ని దోచేసి ఇక్కడితో ఆపలా, రక్తంలో ఉండిపోయింది వైఎస్ జగన్కి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పట్టుకొచ్చాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, వైఎస్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది అక్కడ ఉదాహరణకి ఇక్కడ ఈ షాప్ ఉంది, ఇక్కడ ఈ కిరాణా షాప్ ఉంది, అక్కడ మెడికల్ స్టోర్ ఉంది. ఆ మెడికల్ స్టోర్ మీద వాళ్ళకి అడగండి, వాళ్ళకి పత్రం ఉంటుంది, స్టాంప్ పేపర్ మీద ఫలానా తిరుమలరావు గారు దీనికి ఓనరు, ఈ మెడికల్ షాప్కి ఫలానా అశోక్ వర్ధన్ గారు ఓనర్ దీనికి అని స్టాంప్ పేపర్ ఉంటుంది. ఇప్పుడు వైఎస్ జగన్ వచ్చాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం ఏముండవంట. వచ్చి మన మొఖాన ఒక జెరాక్స్ పేపర్ పడేస్తాడు, ఒక జెరాక్స్ పేపర్. అది అంటే మన సొంత ఇల్లు కానీ చిన్నపాటి షాప్ ఉన్నా కానీ మన మొఖాన ఒక జెరాక్స్ పేపర్ పడేస్తారు. మీరు చెప్పండి, మీ ఇంట్లో చాలామంది తల్లిదండ్రులు ఏదైనా పెట్టాలంటే వాళ్ళ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ తెచ్చి పెడతారు, చిన్నపాటి ఇల్లు ఉంటే తాకట్టు పెట్టి పెడతారు, బిడ్డలను చదివించుకోవాలంటే ఇంజనీరింగ్ పంపించాలంటే ఇల్లు తాకట్టు పెడతారు. రేపొద్దున ఇల్లు తాకట్టు పెట్టడానికి మీ దగ్గర మీకు పేపర్స్ ఉండవు, మీ దగ్గర డిజిటల్గా ఉంటుందంట. అన్నీ వైఎస్ జగన్ ఇంట్లో ఉంటాయంట. అన్నీ నానక్రామగూడలో, హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్ నానక్రామగూడలో అక్కడ ఉంటాయంట, కంపెనీలో ఉంటాయంట జెరాక్స్ కాపీ మనకి ఒరిజినల్స్ అన్నీ. అరే అదీప్ రాజ్ లాంటి వాడు ఇన్ని హక్కులుండి మనకే మన ఆస్తులను దోచేసుకుంటా ఉంటే రేపొద్దున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తే
మనకి తనఖా పెట్టుకోవడానికి ఒరిజినల్స్ కూడా ఉండవు మన దగ్గర. మన ఆస్తి పాస్తులన్నీ మీరు కనుక వైసీపీకి ఓటేస్తే ఉపాధి అవకాశాలు ఎలాగ పోయినాయి, ఉద్యోగులు నష్టపోయారు, మద్యపానం వచ్చింది, గంజాయి సాగు పోయింది. వరి రైతు నష్టపడ్డాడు, కానీ గంజాయి సాగు చేసే గొప్పోడి మటుకు డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో. వాళ్ళొక్కళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. మీరు మీరు ఆలోచించండి, మీ ఆస్తిపాస్తులన్నీ వైసీపీకి ఓటేసిన, అదీప్ రాజుకి ఓటేసిన గాల్లో పెట్టిన దీపమే. ఆస్తులు పోతాయి. అందుకని మేము తీసుకున్నాం నిర్ణయం. నేను చంద్రబాబు గారు కమిటీతో మాట్లాడి ఒకటే నిర్ణయం తీసుకున్నాం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ దీన్ని రద్దు చేస్తాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మీరు యువత, కొదమ సింగార్ లాంటి యువత, మీరు వీర ఝాన్సీ లక్ష్మీలు, మీరు మార్పు కోరుకుంటే తప్ప జరగదు. ఈ వాక్యాలు చెప్పి నేను నన్ను ముగిస్తున్నాను. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు. పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు, యువత కూడా ఎవరికి వంగి సలాం చేయకూడదు. యువత ఎవరికి వంగి సలాం చేయకూడదు. ఆడపడుచులు ఎవరికి వంగి సలాం చేయకూడదు. మీరు నిండు నవజీవంతో ఉన్న మిలమిలమిలలాడే ఖనిజాలు మీరెందుకు భయపడతారు? మేము ఉన్నాం కదా మీకు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. మేమున్నాం మీకోసం. మార్చండి, ప్రభుత్వాన్ని మార్చండి, తీసుకెళ్ళి తొంగలో తొక్కండి. తొక్కుతారా లేదా? తొక్కుతారా లేదా? తొక్కుతారా లేదా? మారుతాం, సంకల్పిద్దాం, బలమైన భవిష్యత్తు నిర్మించుకుందాం. భారత్ హ్యాస్ టు బికమ్ ఏ సూపర్ పవర్. ఆంధ్రప్రదేశ్కి బంగారు బాట వేసుకుందాం. మీ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మన పెందుర్తి నియోజకవర్గ అన్నదమ్ములకి, ఆడపడుచులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, హారతి వెలిగించినప్పుడు ఒకటే మాట చెప్తా, నేను మీ గుండెలు రగిలించడానికి వచ్చా, మీ గుండెల్లో జ్యోతిని వెలిగించడానికి వచ్చా, ధైర్యమైన జ్యోతిని వెలిగించడానికి వచ్చా, మార్పుని తీసుకురావడానికి వచ్చాను. అందుకని బంగారు భవిష్యత్తు కోసం ముందుకెళ్దాం తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ 2 చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. గాజు గ్లాస్ గుర్తు మీద పంచకర్ల రమేష్ గారు మనకి పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అనకాపల్లి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కమలం గుర్తు మీద మనకి సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. పెందుర్తి సభను పెట్టుకొని జన సైనికులకి, జనసేన మద్దతుదారులకి నేను అందరికీ తెలియజేస్తున్న, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకి, 25 పార్లమెంటుకి మీరందరూ బీజేపీ పార్టీకి అభ్యర్థులకి, మనకి తెలుగుదేశం అభ్యర్థులకి మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించి ఈ ప్రభుత్వాన్ని తొంగలో తొక్కడానికి మీ చేయూతనివ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్.